హాయ్ అందరికీ విజ్జి విండోస్కి తిరిగి స్వాగతము. ఈరోజు వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద పూజలు జరుపుకునే ఆలయంగా పేరున్న శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయంలోని సేవలకి ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అన్న విషయము చూద్దాము. మనము ఆలయాన్ని దర్శించాలి అనుకున్నప్పుడు మనము ఈ ఆన్లైన్లో ఈ వెబ్సైట్ గన చూసినట్లయితే ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, మనం ఏ సేవకు వెళ్ళగలము అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మేమైతే విశ్వరూప దర్శనము అనే సేవకు వెళ్ళాలనుకున్నాము. ఇది తెల్లవారుజామున 5:30 గంటలకి అని రాసి ఉంది. దీనికి టికెట్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్లో వెతికినప్పుడు నాకైతే మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవడం ఈజీగా అనిపించింది. అందుకే నేను నా దగ్గర ఉన్న మొబైల్లోనే విశ్వరూప దర్శనంకి టికెట్లు బుక్ చేసుకున్నాను. అక్కడ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో, పర్వదినాల్లో, పండుగ దినాల్లో ఏమైనా రష్ ఎక్కువగా ఉండి తొందరగా అయిపోతాయేమో, కానీ మేము వెళ్ళినప్పుడు అలాంటివేమీ లేనందువల్ల కేవలం 3 రోజుల ముందు మాత్రమే బుక్ చేసుకున్నాము. మాకు దొరికాయి. వీలున్న వాళ్ళు టెంపుల్ దగ్గరకే వెళ్ళి కూడా టికెట్స్ ముందు రోజు తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు మొబైల్ నుండి ఆన్లైన్లో టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలో చూద్దాము. ఐఫోన్లో అయితే యాప్ స్టోర్ నుండి, ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ప్లే స్టోర్ నుండి తిరుకోవిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండిటికి బుక్ చేసే విధానం అయితే ఒకటిగానే ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటగా యాప్ స్టోర్కి వెళ్ళండి. యాప్ స్టోర్లో వెళ్ళిన తర్వాత అందులో ఉన్న సెర్చ్ బాక్స్లో తిరుకోయిల్ అని టైప్ చేయండి. నేను మొదట తిరుకోవిల్ అని టైప్ చేస్తే ఒక్కటి కూడా రాలేదు. తర్వాత కరెక్ట్గా చూసి తిరుకోయిల్, కోవిల్ కాదు KKOIL, కోయిల్ అని టైప్ చేయాలి. అక్కడ వచ్చింది కదా మొట్టమొదటగా, దాన్నే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టెంపుల్ షేప్లో ఉన్న ఐకాన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొట్టమొదటగా అయితే ఈ విధంగా అన్ని తమిళ్లో ఉన్న పేర్లు అయితే వచ్చాయి. ఇక నాకేమీ అర్థం కాక మనం తమిళ్లో జీరో నాలెడ్జ్, అందుకే అక్కడ మెరూన్ బాక్స్లో ఏదైతే అది అవుతుందని ఓపెన్ చేశాను. చేసిన వెంటనే ఈ విధంగా తమిళ, ఇంగ్లీషా అనే ఆప్షన్స్ వచ్చాయి. వెంటనే ఇంగ్లీష్ అనే ఆప్షన్ కొట్టిన వెంటనే ఈ విధంగా ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. టెంపుల్స్, ఏవే టెంపుల్స్ ఉన్నాయి ఇందులో అని, లైవ్ ఏమున్నాయో అని, 360 డిగ్రీ వ్యూ, ఇంకా డొనేషన్స్ ఏమన్నా కట్టాలంటే కట్టచ్చు, అన్నదానము, దివ్య ప్రబంధాలు ఆ టెంపుల్కు సంబంధించి ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఓపికగా చూసుకున్న తర్వాత అందులో పెయిడ్ సర్వీస్ అండ్ డొనేషన్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే పెయిడ్ సర్వీసా, డొనేషనా అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో పెయిడ్ సర్వీస్ తీసుకున్న వెంటనే ఈ విధంగా రకరకాల టెంపుల్స్ వాటి పేర్లతో సహా ఈ విధంగా కనిపిస్తాయి. మనకు కావలసింది శ్రీరంగము, అయితే అక్కడ పేర్లు అయితే వేరేగా ఉంటాయి. అరల్మిగు ఆరంగనాథ స్వామి టెంపుల్ అని ఈ స్వామి టెంపుల్ పేరు. కరెక్ట్గా చూసుకొని ఆ టెంపుల్ పైన క్లిక్ చేసుకోవాలి. మనము ఆలయాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసిన వెంటనే ఆ ఆలయంలో ఏ సేవలు ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత, వాటి టైమింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా లిస్ట్ వచ్చేస్తాయి. అందులో మనము ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవడమే. ఇందులో మొదటగా పెరుమాళ్ స్పెషల్ దర్శనము 100 రూపీస్, ఆ తర్వాత విశ్వరూప దర్శనం 100 రూపీస్, తర్వాత కంబతడి ఆంజనేయ స్వామి తిరుమంజనము అంటే అభిషేకము 760 రూపాయలని, తాయార్ స్పెషల్ ఎంట్రన్స్ 50 రూపీస్ అని, ధన్వంతరి తిరుమంజనము, అలాగా లిస్టు ఉన్నాయి కదా. ఇందులో మనము విశ్వరూప దర్శనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ దినాల్లో ఎంత అవైలబిలిటీ ఉంది అనేసి మనకు ఈ విధంగా ఒక క్యాలెండర్ లాగా వస్తుంది. అందులో గ్రీన్గా ఉన్నవి టికెట్లు దొరుకుతాయి అని, రెడ్గా ఉన్నది అయిపోయాయి అని. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది మెరూన్ కలర్గా మారింది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద ఇంకొక టేబుల్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి, ఎన్ని దొరుకుతాయి అన్నది అక్కడ వచ్చేసింది. మొత్తము 150 టికెట్లు ఇష్యూ చేస్తారు విశ్వరూప దర్శనానికి. ఇప్పుడు మనము 108వ టికెట్ కొంటున్నాం అన్నమాట. అంటే ఇంకా చాలా 100 వరకు టికెట్లు కొనొచ్చు అని అర్థము. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వివరాలు కింద అడుగుతుంది. ఈ లిస్టు చూసిన వెంటనే మొదటగా నాకైతే ఏమీ అర్థం కాలేదు, అంతా తమిళ్లో ఉంది. అక్కడ ఇంగ్లీష్లో ఉన్నవి మాత్రము ఫిలప్ చేశాను. ఇక పూర్తిగా తమిళ్లో ఉన్నది అలాగే స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్లో సేవ్ చేసి దాన్ని గూగుల్ ఓపెన్ చేసి ఆ సేవ్ చేసుకున్న ఫోటోని అందులో అప్లోడ్ చేశాను. అప్పుడు తమిళ్లో ఉన్నదంతా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. ఇది ఎలా ట్రాన్స్లేట్ అవుతున్నది అంటే అది ఇంకొక వీడియో చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఇది క్లుప్తంగా నేను ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఇక దాని ప్రకారం చూస్తే అక్కడ ఈ విధమైన ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మన అడ్రస్సు,
మన జిల్లా, మన రాష్ట్రము అలాంటివన్నీ ఉన్నాయి, మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ అడ్రస్ ఇలాంటివన్నీ అడుగుతుంది. ఇవన్నీ వరుసగా ఫిలప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫిలప్ చేసేటప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం జిల్లాని ఎంచుకోండి అన్నప్పుడు మనము ఖచ్చితంగా తమిళనాడులో ఉండే జిల్లాలే ఎంచుకోవాలి. అక్కడ ఉన్న లిస్టులు అవి మాత్రమే ఉంటాయి. నేనైతే తిరుచి జిల్లానే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ అడ్రస్లో కూడా తిరుచిలో మేము స్టే చేస్తున్న హోటల్ అడ్రస్సే ఇచ్చాను. ఇక తెలుగులో ఏవేవి ఎక్కడ ఫిలప్ చేయాలి అని చూసుకున్న తర్వాత ఈ ఫామ్లో అదే విధంగా దానికి కావాల్సిన సమాచారం అంతా ఫిలప్ చేసిన తర్వాత కింద అడుగులో ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ను ఎలా ఉందో అలాగే టైప్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ బటన్ వస్తుంది. బటన్ నొక్కిన వెంటనే ఒక చిన్న స్ట్రీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తుంది. అవన్నీ ఒకసారి చదువుకొని ఆ తర్వాత కింద ఐ అగ్రి అనే బటన్ నొక్కాలి. అగ్రి చేసిన వెంటనే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనము ఏ విధంగా పేమెంట్ చేయొచ్చు అనే ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ పే, కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేమెంట్ చేసిన తక్షణము మన ఈమెయిల్కి మన టికెట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఈమెయిల్లో మనకు రాలేదంటే కూడా మనము తిరిగి ఈ యాప్ను ఓపెన్ చేసి మన టికెట్స్ ఎక్కడున్నాయో చూసుకోవచ్చు. శ్రీరంగం టెంపుల్లో పెయిడ్ సర్వీస్ ఆప్షన్ ఓపెన్ చేసిన తక్షణము ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన మెరూన్ కలర్లో బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు తిరిగి కొన్ని వివరాలు మనల్ని అడుగుతుంది. మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ అడ్రస్, ఆ తర్వాత ఒక కోడ్ ఇస్తుంది. ఇవన్నీ ఫిలప్ చేసిన వెంటనే మన పేరు పైన ఏవేవి బుక్ అయినాయో ఆ టికెట్స్ మనకు అది చూపిస్తుంది. ఇక ఈ టికెట్ తీసుకొని మనం ఏ డేట్కి తీసుకున్నామో ఆ డేటు మార్నింగ్ 5 గంటలకెల్లా వెల్లై గోపురము అని అంటారు, ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఆ గోపురం దగ్గరకు వెళ్తే అక్కడ క్యూ ఉంటుంది. క్యూలో ఉన్న వాళ్ళని సాధారణంగా 5:30 ఆ ప్రాంతంలో లోపలికి వదులుతూ ఉంటారు. దాదాపు 6 గంటలకి విశ్వరూప దర్శనము ప్రారంభమవుతుంది. వీలైనంత వరకు ఎంత ముందు వెళ్తే క్యూలో అంత మంచిది. లోపల విశ్వరూప దర్శనం దగ్గర ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ముందు వెళ్ళిన వాళ్ళకు మాత్రమే చాలా బాగా కనిపిస్తుంది. ఇవండి శ్రీరంగ ఆలయంలో ఏదైనా సేవ చేయాలనుకున్నా, విశ్వరూప దర్శనం చూడాలనుకున్నా టికెట్ బుక్ చేసుకునే విధానము. ఇది మీకు అందరికీ అర్థమైందని ఆశిస్తూ తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.